I have the habit of preaching for the chair. You know, my first message has preached for the stones, for the minerals. My second message preached to the stars and to the sun, and to the moon and to the sun. Sun or moon? Moon. Stars and moon. My second message. My third message was preached in my house to my chairs. Hallelujah. 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 It's a great day. In midst of us, Pastor Arun Babu is there. We, every one of us know. Today our pastor is going to preach. We welcome him. Praise the Lord. Hallelujah. Hallelujah. మీరు ఎలా చెప్తున్నారంటే చాలా అయ్యా వెళ్ళిపోయా అన్నట్టు చెప్తున్నారు. గట్టి చెప్తామా? హల్లెలూయా. మంచిది. ప్రతి వారం మీకు మరి చక్కని వర్తమానం అందిస్తున్నటువంటి దైవ సేవకులు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని మహాకృపను బట్టి మన సహోదరుడు ఆరోగ్యం గారు ఇప్పుడు అమెరికా దేశానికి వెళ్ళారు. వారిని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. వారి ప్రయాణం అంతా కూడా క్షేమంగా జరిగిందని, వారు ఆ స్థలంలో క్షేమంగా చేరి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా నమ్ముతున్నారు కదా? రైట్. ఈరోజు తన జీవితంలో ఒక గొప్ప దినంగా ఉండబోతుంది. అమెరికాలో అనేక మంది ప్రజలకు తను వర్తమానం అందించబోతున్నాడు. 3 మాసాలు బహుశా తను అక్కడ ఉండొచ్చేమో. 3 మాసాలు ఉంటాడో, 6 మాసాలు ఉంటాడో, సంవత్సరం పాటు ఉంటాడో తెలియదు మనకి. దేవుడు నడిపించిన కొలది తన పరిచర్యలో ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈ ప్రయాణం అంతటి కోసం మనం ప్రార్థన చేశాం. దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి డేవిడ్కి నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఉపోద్ఘాతం లేకుండా స్ట్రైట్ అవే దేవుని వాక్యానికి మనం వెళ్ళిపోతాం. ఉపోద్ఘాతాలు ఎక్కువైపోతే వాక్యం తక్కువ అయిపోద్ది. ఉపోద్ఘాతాలు ఎక్కువైపోతే వినాల్సిన విషయం కంటే కూడా వేరే అంశాలు మన మధ్యలోకి వచ్చి మన మనసుల్ని పాడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉపోద్ఘాతం లేకుండా ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక కథ ఉంది. ఈ కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా కోటీశ్వరుడు, ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడు మాత్రమే కాకుండా మన ఈ స్టోరీ మొత్తంలో ఆయనే కథానాయకుడు. ఈజ్ ద హీరో అండ్ దెర్ ఈస్ ద విలన్. ఆ హీరో ఉంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలా? విలన్ ఉండాలా. అంటే ఆయన హీరో అయితే ఆయనకు విలన్ కూడా ఉన్నాడు. ఆ హీరో గారికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ హీరోకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 3 ఫ్రెండ్స్ చాలా చక్కని వాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి స్నేహితులు. ఆ హీరో గారికి సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆ హీరో గారిని ఏం మాట్లాడినా తప్పులు పడ్డానికి స్నేహితులు ఉన్నారు. ఆ హీరో గారికి జరిగినటువంటి నష్టంలో దేవుడు ఏ విధంగా తనకు సహాయం చేశాడు అనే విషయాల్ని మనం సండే స్కూల్ కథలో చాలాసార్లు విన్నాం. వీ హర్డ్ సో మెనీ టైమ్స్. అంటే చిన్నప్పటి నుంచి మనకు ఆ హీరో కథ మనకు బాగా తెలుసు. ఎవరు ఆ హీరో? వెంటనే గుర్తుకొస్తాడు యోబు. యోబు గురించి మనం చూసినప్పుడు యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3ని ఏమంటారంటే ప్రాణ స్నేహితులు అని కూడా చెప్పచ్చు. అంటే ద పీపుల్ ఆయన హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వారు, యోబుతో స్నేహం చేసినటువంటి వాళ్ళు, యోబుని గురించి సమృద్ధిగా తెలిసినటువంటి వారు, అంటే బాగా తెలిసినటువంటి వారు. మన గురించి ఎవరికైనా తెలియాలి అని అనుకుంటే ఒక పని చేయాలా. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నీ గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటే, ఏమ్మా నువ్వు ఎలా ఉంటావు, నువ్వేం చేస్తావు, నీకేమి ఇష్టం అని నేను వచ్చి నేను అడిగితే నువ్వేం చెప్తావు? నాకేమి ఇష్టమో నీకెందుకు, నాకేమి ఇష్టమో నీకేం అవసరం, నాకేమి ఇష్టమో నీకెందుకు అని చెప్పి ప్రశ్నలు వేసి జవాబు చెప్పకుండా పక్క వెళ్ళిపోతాం. కానీ నీతో స్నేహం చేయాలంటే ముందు ఎవరితో స్నేహం చేయాలా?
నీ స్నేహితుడితో స్నేహం చేయాలి. నీ స్నేహితుడితో స్నేహం చేస్తే ద ఫ్రెండ్ విల్ హెల్ప్ అస్ టు గెట్ ది రిలేషన్షిప్. అంటే ఆ ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్రెండే సహాయం చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, అమ్మకు ఇది ఇష్టం, ఆమెకి ఇది ఇష్టం, ఆమెకి ఈ భోజనం ఇష్టం, ఈ రంగు అంటే ఇష్టం, మనుషులంటే ఇలా ఉంటే ఇష్టం అని చెప్పేసి ఆ వ్యక్తుల గురించి మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. అంతేనా? సో అంటే నా గురించి మీరు తెలుసుకోవాలంటే ఎవరిని కలవాలా? నా ఫ్రెండ్ని కలవాలా? నా ఫ్రెండ్ని కలిస్తే నేనేంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యోబు ఫ్రెండ్ని కలుద్దాం. విల్ గో అండ్ మీట్ జోబ్స్ ఫ్రెండ్స్. యోబు యొక్క ఫ్రెండ్స్ని మనం కలిస్తే యోబు యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ గురించి 3 రకాలైనటువంటి విషయాల్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ ముగ్గురు ఎలాంటి వాళ్ళంటే, యోబుకు కష్టం వచ్చినప్పుడు యోబుని కలవడానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఫ్రెండ్ ఎలీఫాస్. ఎలీఫాస్ ఎలాంటి వాడు అంటే హేతువాది. చెప్పండి, హేతువాది. హేతువాది అంటే ఏంది? ప్రతిదాన్ని కూడా ప్రశ్నించే రకం, ప్రతిదాన్ని కూడా అసలు ఏంటి, ఇది ఏంటి, ఇది ఏంటి అని చెప్పి హేతు అడిగేటువంటి వాడు హేతువాది అని చెప్పి మనం చూస్తున్నాం. రెండవ స్నేహితుని గురించి మనం గమనిస్తే బిల్దాదు అనేవాడు ఉన్నాడు. బిల్దాదు ఏంటంటే సమర్థవాది. అంటే మనం ఏం చెప్పినా అవును అవును అలాగే అలాగే అని చెప్పేటువంటి వాడు. మొదటి వాడు హేతువాది అయితే రెండవవాడు ఎవరు? సమర్థవాది, అంటే సమర్థించేవాడు. ఇక 3వ ఫ్రెండ్ కోసం వస్తాం. ఈ 3వ ఫ్రెండ్ గురించి మనం చూస్తే ఇతని పేరు జోఫర్. జోఫర్ అండ్ అడ్వకేట్. జోఫర్ ఎవరంటే న్యాయవాది. అంటే ఏదైనా సరే నేను న్యాయం తీరుస్తా, నేను అన్నీ కూడా సరి చేస్తా, నేను చక్కదిద్దేస్తాను, ఏదైనా సరే నాకు తెలియకుండా లేదు, నేనే సహాయం చేస్తా అనేటువంటి న్యాయవాదిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే చివరిగా ఒక యవనస్తుడు వచ్చి యోబుని కలిశాడు. ఆ యోబుని కలిసినటువంటి ఆ చివరి వ్యక్తిని మనం ఏమైనా గమనిస్తే ఆయన గురించి ఏమి రాశారంటే మధ్యవర్తి. ఆయన పేరు ఎలీహు. ఎలీహుని మధ్యవర్తి అని అనొచ్చు. ఇప్పుడు 4 రకాల స్నేహితులు ఉన్నారు. 4 రకాల ప్రజలు మనకున్నారు. 4 రకాల వాదనలు చెప్పేటువంటి ప్రజల్ని నేను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఇలాంటి 4 స్నేహితులు ఖచ్చితంగా ఉండే ఉంటారు. మీకు తెలిసినా తెలియకపోయినా యూ హ్యాడ్ దీస్ కైండ్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు గమనించండి, ఆలోచించండి. ఒక్కొక్క ఫ్రెండ్ గురించి మీరు ఆలోచిస్తుంటే 4 రకాల సమాధానాలు చెప్పే 4 స్నేహితులు ఖచ్చితంగా మనకుంటారు. ఈ 4 స్నేహితులు యోబు కష్టంలో ఉన్నాడు అని తెలుసుకొని యోబుని కలవడానికి వచ్చారు. యోబుని కలవడానికి వచ్చినప్పుడు వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ అంటే మాట్లాడుకోవడం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ విషయాన్ని గురించి యోబును వారు పరిచయం చేద్దాం అనుకుంటున్నారు? అసలు యోబు పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, యోబుకి కంఫర్ట్ కావాలి. అంటే యోబు బాధల్లో ఉన్నాడు, యోబు దుఃఖంలో ఉన్నాడు, యోబు కష్టంలో ఉన్నాడు, యోబు అనిర్వచనీయమైనటువంటి బాధలో ఉన్నాడు. అతనికి ఓదార్పు లేనటువంటి గొప్ప దుఃఖం ఉంది. అతనికి ఉన్న దుఃఖం ఏంటంటే పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే తన జీవితంలో ఇంకా ఎంతమంది అయితే నా వారు అని అనుకున్నాడో వారందరూ కూడా యోబును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి సమయంలో దూర ప్రాంతాల నుంచి ఈ 4 స్నేహితులు యోబును కలవడానికి వచ్చారు. బాగా వినండి, మన ఫ్రెండ్స్లో కొంచెం దూరంగా ఉన్నటువంటి మంచి స్నేహితులు ఎవరైనా కష్టం వచ్చింది మనకు అని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే యోబు లాంటి క్యారెక్టర్ మనకు ఉందా లేదా అనే దాని గురించి మనం చూసే ముందు
యోబుని గురించి కొన్ని విషయాలు నేను ఇంకొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత నా ప్రసంగం పాఠంలోనికి ముందుకు వెళ్తాను. మొట్టమొదటి గమనించినట్టయితే యోబు యొక్క జ్ఞానం అనంతమైనటువంటిది. యోబుకున్నటువంటి జ్ఞానం ఆకాశాన్ని అంటుతూ ఉంది. ఇదేంటయ్యా ఆకాశాన్ని అంటే జ్ఞానం ఏముంది అతనికి అంటే, ఆయన ఆకాశాన్ని అంటే జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. 16వ శతాబ్దంలోనో బహుశా 14వ శతాబ్దంలోనో యూరోప్లో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ ప్రజలకి చెప్పినటువంటి విషయం ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడు. ఈ విషయాన్ని స్కూల్ బుక్స్లో రాశారు. స్కూల్ బుక్స్లో రాసి భూమి గుండ్రంగా ఉంది అంటే గుండ్రంగా ఉంది అని చెప్పినటువంటి వ్యక్తిని కొట్టి చంపేశారు. ఎందుకు చంపేశారు? భూమి బల్లపరుపుగా ఉంది కానీ భూమి గుండ్రంగా లేదు అని చెప్పేసి ప్రజలు నమ్మేవారు కాదు. కానీ ఈ గ్రంథాన్ని రాసిన కాలాన్ని మనం చూస్తే ఈరోజు మనకు ఆకాశంలో రాకెట్లు పంపిస్తున్నాం, శాటిలైట్స్ పంపిస్తున్నాం. శాటిలైట్ ఇమేజ్లో మనం చూసినప్పుడు భూమి గుండ్రంగా కనిపిస్తూ ఉంది, రైట్? భూమి బంతిలాగా కనిపిస్తూ ఉంది, గోళాకారంలో కనిపిస్తూ ఉంది. భూమి గోళాకారంగా ఉందని చెప్పి ఎవరు చెప్తున్నారు? యోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు డౌట్ వస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడింది ఏమని? భూమి గుండ్రంగా ఉంది అని. అది ఆకాశంలో వేలాడదీయబడింది అని చెప్పేసి యోబు చెప్తూ ఉన్నాడు. ఆకాశంలో భూమి ఏం చేయబడింది? వేలాడతీయబడింది, అది గుండ్రంగా ఉంది అని చెప్పి యోబు చెప్తున్నాడు. అంటే యోబు యొక్క జ్ఞానం ఎక్కడ దాకా ఉంది? ఆకాశం అంటే అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనలో చాలామంది ఏమనుకుంటాం అంటే ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ యోబుకు తెలిసినంత విషయాలు మనకేం తెలియదు. కానీ మనమైతే తెలుసు అని చంగలు కొట్టుకుంటూ ఉంటాం. కానీ బాగా గమనించండి, యోబు ఆకాశాన్ని అంటే జ్ఞానం కలిగిన వాడిగానే కాకుండా భూమిని గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా కూడా మనకు అనిపిస్తాడు. హీ నోస్ అబౌట్ ది ఎర్త్. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే ఏ పంట ఏ సమయంలో వేయాలో, ఏ విధంగా భూమిని సాగు చేయాలో, ఏ స్థలంలో ఉంటే బాగుంటుందో, ఏ స్థలంలో బంగారం ఉంటుందో, ఏ స్థలంలో వెండి ఉంటుందో, ఏ స్థలం నివాసయోగ్యంగా ఉంటుందో దాన్ని కూడా ఎరిగినటువంటి వాడిగా యోబు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆకాశాన్ని గురించి తెలుసుకున్న యోబు భూమిని గురించి కూడా అర్థం చేసుకున్నాడు అనే విషయాన్ని 26వ అధ్యాయంలో మనం చూస్తాం. 26, 28, 37 అధ్యాయంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకొంచెం యోబుని గురించి మనం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే యోబు విదేశాల గురించి కూడా తెలుసుకున్నవాడు. మనం ఉన్న హైదరాబాద్ పట్టణము, లేకపోతే మనం ఎక్కడి నుంచైనా జనగామ నుంచో, వరంగల్ నుంచో, తమిళనాడు నుంచో ఇంకేదైనా ప్రాంతం గురించి మనం వచ్చి ఉంటే హైదరాబాద్కి, ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతమే మనకు తెలుసు, హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాంతమే మనకు తెలుసు. కానీ యోబుకి అలా కాదు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి సమాచారం కూడా యోబుకి ఆ రోజుల్లో ఉంది. మరి యోబు చరిత్ర ఎప్పటిది? ఇంచుమించు 4000 సంవత్సరాల పైబడింది. 4000 సంవత్సరాల పైబడినటువంటి యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే యోబుకు విదేశాల గురించినటువంటి జ్ఞానం కూడా ఉంది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకేముంది యోబు గురించి? వృక్ష జాతుల గురించి, అంటే చెట్ల గురించి కూడా తెలుసు. దేని గురించి? హీ నోస్ అబౌట్ ద ట్రీస్. ఒక చెట్టు భూమిలో నుంచి పెకిలించబడిన తర్వాత దాని వేరు భూమిలో మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిపోయిన వేరు మళ్ళీ చిగురుస్తుంది అని చెప్పినటువంటి వాడు యోబు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎప్పుడు చెప్పాడు యోబు? ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం యోబు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా బైపీఎస్సీ స్టూడెంట్ ఉంటే బాటనీ అనే సబ్జెక్టు చదువుకుంటే ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి
ఆ వేరు భూమిలోకి పోయి చచ్చిపోతే ఎలా అయితే మొలకెత్తుతుందో ఆ విషయాలు చెప్పగలుగుతారు. యోబు ఏమంటాడు తెలుసా? నీటి జాడ కనుగొన్న ఆ వేరు తిరిగి చిగురిచ్చును. ఏంటంట? నీటి జాడ కనుగొన్న వేరు. బాగా వినండి ఈ మాటని. నీటి జాడ కనుగొంటే ఆ వేరు ఏం చేస్తుంది? మళ్ళా పళ్ళించడం మొదలు పెడుతుంది. ఇమాజిన్ చేయండి, భూమి లోపల జరిగే సంగతుల గురించి ఎవరు చెప్తున్నారు? యోబు చెప్తున్నాడు. అంటే వృక్ష జాతుల గురించి కూడా బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వాడు యోబు. ఇక మనం కొంచెం ముందుకు వెళ్తే యోబు గురించి మనం చూస్తే జంతువుల గురించి కూడా అతనికి బాగా తెలుసు. హి నోస్ అబౌట్ ది యానిమల్స్. కొదుమ సింహం గురించి చెప్తాడు. మరి యానిమల్ ప్లానెట్ అనే ఛానల్ ఒకటి ఉంటుంది. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తా. డిస్కవరీ అనే ఛానల్ ఉంటుంది. అది మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తాను. మీరు చూడొద్దు అని నేను చెప్పను, చూసినందుకు మీరు నన్ను తప్పు పట్టకండి. అందులో నాకు యానిమల్ ప్లానెట్లో ఒక జంతువు అంటే చాలా ఇష్టం. అది ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉంటుంది. దాన్ని చూడగానే ఆ అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయపడతాయి. ఏమంటారు దాన్ని? లయన్ కదా, సింహం. మీరు ఎప్పుడైనా సింహం పోయి వేటాడడం చూసారా? ఎప్పుడు వేటాడదు. ఎందుకంటే సింహము రాజసం కలిగి ఉంటుంది. దాని జూలు, దాని వ్యవహారం చూస్తే, దాని నడక చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆహాహా, ఏమో వాడు సింహంలాగా వస్తున్నాడు రా అంటారు, అవునా? కానీ ఆ సింహానికి భోజనం పెట్టేది ఎవరు తెలుసు? లైనెస్. ఎవరు? ఆడు సింహం. దాన్ని కుదుమ సింహం అని పిలుస్తారు. వేటాడే విధానంలో ఆడు సింహానికి కలిగినటువంటి నైపుణ్యత మగ సింహానికి లేదు. మగ సింహానికి మనం చూడం. ఆడు సింహం యొక్క పోరాట పటిమని గురించి, ఆడు సింహం యొక్క యుద్ధ కళను గురించి వివరించినటువంటి వాడు యోబు. ఇమాజిన్ చేయండి, యోబుకు దేని గురించి తెలుసు? హీ నోస్ అబౌట్ ది యానిమల్స్ అండ్ హీ నోస్ అబౌట్ ది యానిమల్స్ హూ రూల్ ది ఫారెస్ట్. ఆ అడవిని పరిపాలన చేసే రాజు యొక్క రాజసాన్ని, దాని యొక్క దాని యొక్క విధి విధానాల్ని సమస్తాన్ని కూడా ఎరిగిన వాడు యోబు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే అతనికి వంశపారంపర్య చరిత్ర తెలిసినటువంటి వాడు. వంశపారంపర్య చరిత్ర అంటే మా తాత ఏం చేశాడు, మా నాన్న ఏం చేశాడు, నేనేం చేస్తున్నాను, నా తర్వాత నా కొడుకు ఏం చేయబోతున్నాడు, వాని తర్వాత వచ్చే సంతానం ఏం చేయబోతుందో ముందు చూపు కలిగి వారి గురించి ప్రవచించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు యోబు. ఇమాజిన్ చేయండి, ఇలాంటి యోబుని కలవడానికి ఎవరు వచ్చారు? ఫ్రెండ్స్ వచ్చారు కదా, స్నేహితులు వచ్చారు. ఈ స్నేహితులు వచ్చి యోబుతో పరాచకాలు ఆడుతూ ఉన్నారు. ఎలాంటి వాటితో పరాచకాలు ఆడుతున్నారు? విస్తారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, విస్తారమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు, విస్తారమైనటువంటి దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇంకొక మాట చెప్తాను, ఇది ఆఖరి మాట కాదు, కానీ ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే దైవ జ్ఞానం విషయంలో సున్నితమైన మనస్సు కలిగిన వాడు యోబు. చెప్పండి, దైవ జ్ఞాన విషయంలో సున్నిత మనస్సు కలిగినటువంటి వాడు. సున్నిత మనస్సు అంటే అతను ఏంటాడు? కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు, లాభం వచ్చినప్పుడు ఏమంటాడు, నేను లాభంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు సమస్తం కలిగి ఉన్నప్పుడు నేను దేవుని మహింపరిచాను కదా, నా దగ్గర ఏమీ లేకపోతే నేను దేవుని మహింపరచొద్దా అంటాడు. వెన్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్, ఆయన ఏమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ
కలుగునుగాక అని చెప్పినటువంటి వాడు. అంటే అంతటి సున్నితమైన మనస్సు కలిగినటువంటి వాడు. దేవుని ఎడల సునిశ్చితమైన దైవ పరిజ్ఞానం కలిగినటువంటి, వేదాంత పరిజ్ఞానం కలిగినటువంటి దైవజనుడిగా యోబును మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ మనం గమనించుకుంటూ వెళ్తే యోబు గురించి మనం విన్న కథకి ఇప్పుడు మనం చదువుకున్న విషయానికి ఎక్కడైనా పొంతన కనిపిస్తుందా? మనం విన్న కథ ఏముంది? యోబు అనేవాడు ఉండేవాడు. యోబుకు కొంతమంది పిల్లలు ఉన్నారు. యోబుకు సాతానుడు వచ్చి శోధించాడు. యోబు యొక్క ఆరోగ్యం తీసేశాడు, ఆస్తిని తీసేశాడు, సమస్తాన్ని కూడా పాడు చేశాడు. తర్వాత యోబు ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ యోబుకి రెండింతలు ఆస్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అనుకుంటా. కానీ యోబు యొక్క వ్యక్తిత్వాన్ని శ్రద్ధగా జ్ఞాపకం చేసుకొని అతని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారో మనకు అర్థమవుతుంది. ఆ ప్రభావితం చేసే వ్యక్తుల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, మనకున్నటువంటి 7 ప్రశ్నల్ని, అంటే యోబు విషయంలో 7 ప్రశ్నల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా 30 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కానీ 30 నిమిషాలు ఇవన్నీ చెప్పలేను. కానీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ విల్ గో త్రూ దట్. ఓకే, 7 ప్రశ్నలు ఏంటంటే వై అంటే కాన్సెప్ట్ అన్నమాట. రెండవది వాట్, కంటెంట్. 3 విషయానికి వచ్చినప్పుడు వెన్, ఎప్పుడు కదా, అంటే కంటిన్యూటీ. అలాగే 4 విషయానికి వచ్చినప్పుడు హూమ్, కంజూరెన్స్. అలాగే 6వ విషయానికి వచ్చినప్పుడు హౌ, రైట్. సో 5వ విషయానికి వచ్చినప్పుడు హౌ అంటే ఏంది? కన్ఫ్లుయెన్స్. 6వ విషయానికి వచ్చినప్పుడు వేర్ అంటే కంటెక్స్ట్. 7వ విషయానికి వచ్చినప్పుడు హూ, కాంటాక్ట్. ఈ 7 విషయాల్ని మనం యోబు యొక్క జీవితంలో చూద్దాం. 7 విషయాలు చెప్పండి. వై, వాట్, వెన్, హూమ్, హౌ, వేర్, హూ. సో ఈ ప్రశ్నకి వేసుకొని మనం బైబిల్ చదివితే వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. ఈ ప్రశ్న వేసుకోకుండా బైబిల్ చదివితే ఎలా ఉంటుందంటే, ఏదో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయించినాడు, ఆమేన్ అన్నట్టు ఉంటుంది. నా మాట అర్థమైందా కలదా? సో మనం వెన్ వీఆర్ రీడింగ్ ద బైబిల్, ఏదో చదువుకుంటూ పోయాం, ఏదో చదువుకుంటూ వెళ్ళాం, ఏముందిలే అన్నట్టుగా చదివితే బైబిల్ మనకి ఏం బోధించాలనుకుంటుందో మనకు అర్థము కాదు. కానీ ఈ 7 ప్రశ్నలకి మనం వేసుకున్నాం అనుకోండి, నీ జీవితంలో కలిగే ప్రతి సవాలుకి జవాబు చెప్పగలిగిన ఏకైక దైవరాజ్యం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. సో ద బైబిల్ కెన్ గివ్ యూ ఎవ్రీ ఆన్సర్. నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా తెలుసుకోవాలందా? ఈ బైబిల్ని అడుగు. బైబిల్ నువ్వు ఎలాంటి వాడివో నీకు అర్థమయ్యేలాగా వివరిస్తుంది. ఆయన ఎందుకు వినడో, ఎందుకు వింటాడో, ఎప్పుడు వింటాడో, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించబడుతుందో వాటన్నిటిని గురించి బైబిల్ మనకు చక్కగా వివరించగలుగుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈరోజు మన ప్రసంగ పాఠంలో యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఇంగ్లీష్లో చదవమంటారా? ఐ హావ్ హర్డ్ మెనీ సచ్ థింగ్స్, మిజరబుల్ కంఫర్టర్స్ ఆర్ ఈ ఆల్ అంటాడు. మీరంతా బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు
కారు అని అంటాడు. 3వ వచనాన్ని మనం చూస్తే మూడవ వచనం, ఈ గాలి మాటలు ముగిసిపోయినా, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. 4వ వచనం, నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. 5వ వచనం, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. బాగా గమనించండి. ఇప్పుడు అతను స్టేటస్ ఏంటి? అతనుకున్న స్టేటస్ ఏంటి? ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. అతనుకున్న స్టేటస్ ఏంటి? ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ హెల్త్. అతనుకున్న స్టేటస్ ఏంటి? కంఫర్ట్ చేసే వాళ్ళు అతనికి లేరు. స్నేహితులు వచ్చారు, హేతు అడుగుతున్నాడు ఒకడు, అడ్వకేట్ చేస్తున్నాడు ఇంకొకడు, ఇంకొక మాట్లాడుతున్నాడు. ఆ చివరి వాడు వచ్చి మధ్యవర్తిత్వం చేస్తా అంటున్నాడు. ఎవరికి? నీకు దేవునికి నేను మధ్యవర్తిత్వం చేసి దేవునితో నిన్ను కలుపుతాను అంటున్నాడు ఎలీఫాజ్. వాళ్ళకు యోబు ఇస్తున్న ప్రత్యుత్తరం, యోబు ఇస్తున్నటువంటి జవాబు. ఈ గ్రంథమంతా మీరు చదివినప్పుడు ఈ 16వ అధ్యాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని 5 వచనాల్ని మీ మనసులో పెట్టుకుంటే మీరే కంఫర్టర్స్, మీరే ఆదరించువారు, మీరే సహాయం చేసేవారు, మీరే బలపరచువారు, మీరే అనేకులకు ఆదరణ కలిగించేవారుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేశాడనే విషయం మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఎంతసేపు వచ్చామా, విన్నామా, పోయామా అంటే తిన్నామా, పడుకున్నామా, అలా లేచామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా అంటే ఇదే జీవితం కాదు. ఇట్ ఈస్ నాట్ వాట్ ద లైఫ్ ఈస్. బైబిల్ ఏం చెప్తుంది మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఇచ్చినటువంటి జవాబులో 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు. కానీ ఇక్కడ బాగా గమనించండి, మనం వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్, బాగా వినండి ఈ మాటని, వెన్ యు ఆర్ ఇన్ డీప్ ఇన్ ట్రబుల్స్, మేబీ నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ అత్తమామల విషయంలో కావచ్చు, నీ అన్నదమ్ముల విషయంలో కావచ్చు, నీ తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ స్థలాల్లో నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఫోన్ చేసి అయ్యా నాకు కొంచెం బాధ ఉంది ప్రార్థన చెయ్యన్నప్పుడు వినేటువంటి నాలాంటి సేవకుడు చెప్పేమంటే అయ్యా ప్రార్థన చేస్తాను కంగారు పడకు అని చెప్పేసి ప్రార్థన చేస్తారు, అయిపోయింది. కానీ నీ బాధ ఏంటో అర్థమైద్దా? కెన్ ఏ పాస్టర్ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. సేవకుడికి నీ బాధ అర్థం కాదు, కానీ ఎవరికి అర్థమవుతుంది? దేవుడు నీ బాధను కూడా ఎరిగినటువంటి వాడు, ఆయన నీ కష్టాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయన నీ దుఃఖాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయన నీకున్నటువంటి వేదన ఎరిగినటువంటి వాడు, ఆయన నీకున్నటువంటి ఆ తీవ్రమైనటువంటి ఎగోని అని అంటమే, ఆ ఎగోని కూడా తెలిసినటువంటి వాడు యేసయ్య. ఆ యేసయ్య మనసు ఎవరికి ఉందంటే యోబుకు ఉంది. యోబు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా మీరు వచ్చారు బాగానే ఉంది, మీరేమో నాకు సహాయం చేస్తారేమో అనుకుంటే మీరు వచ్చి నాకేం చేస్తున్నారు? బాధ కలిగిస్తున్నారు, దుఃఖాన్ని పుట్టిస్తున్నారు, సమస్యను తీవ్రం చేస్తూ ఉన్నారు. యు ఆర్ గివింగ్ మీ పెయిన్, మోర్ పెయిన్. ఉన్నదే బాధలు అంటే వచ్చి ఇంకా బాధ పెడుతూ ఉన్నారు. దే ఆర్ గివింగ్ మోర్ పెయిన్ అండ్ పెయిన్. ఇంకా దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నారు, ఇంకా బాధను అధికం చేస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? స్నేహితులు. ఎవరు వీళ్ళు? సంఘం. ఎవరు వీళ్ళు? సమాజం.
ఎవరు వీళ్ళు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు. ఏ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కానీ వాక్యం చెప్తుంది, నీ దుఃఖంలో కూడా నీవేం చేయాలా? ఆదరించి వ్యక్తిగా నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను హాస్పిటల్లో ఉన్నాను, బాగా జబ్బు వచ్చింది, స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను చూడడానికి వచ్చారు. నన్ను చూడడానికి వచ్చి, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా, భయపడకు అని చెప్పారు. మంచిదయ్యా, థ్యాంక్ యూ అని చెప్పాను. తర్వాత మొదలుపెట్టారు, నీకెందుకు రోగం వచ్చిందో తెలుసా అన్నారు. అంటే ఎందుకయ్యా? నీ మీద ఎవడో చేతబడి చేశాడన్న. వాడిని పాసుగల. ఇంకొక ఆయన వచ్చాడు, అయ్యా నీకు రోగం ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వెవడికో అన్యాయం చేశావు, అందుకే నీకు రోగం వచ్చింది అన్నాడు. ఇంకొకడు వచ్చాడు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్లో. హైదరాబాద్ దగ్గర నుంచి బిహెచ్ఎల్ దాకా నాకు స్నేహితులు ఉంటారు. సో దేర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్. నేను హాస్పిటల్లో ఉన్నాను, రోజు 50-100 మంది కలవడానికి వచ్చేవాళ్ళు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక ఆయన వచ్చి అంటాడు, పాస్టర్ యూ నీడ్ టు రిపెంట్ అన్నాడు. నేను థ్యాంక్ యూ బ్రదర్. ఒకవేళ నేను తప్పు చేస్తే దేవుని దగ్గర నేను ఏం చేస్తాను? రిపెంట్ అవుతానయ్యా అని చెప్పాను. ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి చెప్పాడు. మొత్తానికి అన్నీ చెప్పినప్పుడు నాకేం కలిగి ఉంటుంది? ఆదరణ కలిగిందా, బలం వచ్చిందా? నాకు దుఃఖం వచ్చేసింది. ఎందుకురా ఇంతమంది పనికి మళ్ళీ స్నేహితులు పెట్టుకున్నాను, ఎందుకురా ఇంతమంది ఎదవల్ని నా చుట్టూ పెట్టుకున్నాను, ఇంతకాలం వీళ్ళే నా ఫ్రెండ్స్ అనుకున్నానే, ఇంతకాలం నేను వీళ్ళకి సహాయం చేశానా అని చెప్పి మొట్టమొదటిసారిగా నేను రీకన్సిల్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఏంటి, ఈ ఫ్రెండ్స్ నాకు అవసరమా అని చెప్పి. 2019-20 నుంచి స్నేహితులందరినీ కట్ చేస్తే ఇప్పుడు కొద్ది మంది మిగిలారు. హల్లెలూయా. సో దేవుడు నీకు ఒక టైం ఇస్తాడు టు అండర్స్టాండ్ ది సరౌండింగ్స్, టు అండర్స్టాండ్ ది పీపుల్ సరౌండింగ్. నీ చుట్టూ ఉన్న ప్రజల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? అర్థం చేసుకొని నువ్వేం చేయాలా? వాళ్ళని ఆదరించే వ్యక్తిగా మార్చబడాలి. లాస్ట్ పాస్టర్ వచ్చి, పాస్టర్ నాకు చాలా కష్టం ఉంది, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బాధల్లో ఉంది ఎవరు? నేను. బెడ్ మీద ఉంది ఎవరు? నేను. వచ్చిన పాస్టర్ నన్నే పడుతున్నాడు, నాకు సాయం చేస్తే బాగుండు అబ్బా అన్నాడు. నేను నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీకు ఏదైనా ఏర్పాటు చేస్తా పో అని చెప్పాను. చెప్పిన తర్వాత వేరే ఆయనకి ఫోన్ చేసి, పలానా పాస్టర్కి కష్టంగా ఉందంట, పోయి సాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళి సాయం చేశారు. ఆ పాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, నువ్వు బాధల్లో కూడా నా కోసం ఆలోచన చేశావా అని. ఏ మనసు మనం కలిగి ఉండాలా? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని కదా మనం నేర్చుకున్నాం. మరి దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలా? ఓదార్చే పని చేయాలా? దుఃఖాన్ని పెంచే పని చేయాలా? ఇది అర్థం చేసుకోకుండా మన స్నేహాలు చేస్తూ ఉంటాం. క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన క్యారెక్టర్స్ని యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు సవాలు చేస్తున్నాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ జీవితం ఏంది, నీ బతికేంది, నువ్వు మాట్లాడే మాట ఏంది? ఇట్స్ ఛాలెంజింగ్ అస్. ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. ఏమని సవాలు విసురుతున్నాడు? ఈ గాలి మాటలు, ఏమంటున్నాడు? ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? గాలి మాటలు వినకండి. నేను ఫోన్ చేశాను ఈ మధ్యలో, ఒక అతనికి ఫోన్ చేశాను, బాగా వినండి, నేను పేరు చెప్పను, యు నో హిమ్ వెరీ వెల్. ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, పలానా ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తా వస్తున్నాడు. నాకు అవునా, నాకు ఇంకొక మంచి అంటే కౌన్సిలర్ కాబట్టి, మ్యారేజ్ కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి, నేను ఏ చెప్పినా కూడా ఏమంటానంటే కాదు అని చెప్పే మధ్యలో ఆపను. నేను చెప్తూ ఉన్నప్పుడు ఇంకా
రెచ్చగొడుతుంటాను. నాకు అది అలవాటు. ఎందుకంటే లాస్ట్ దాకా ఉండి మాట్లాడిపిస్తే కదా సమస్య తెలిసేది. అందుకని అవునా బ్రదర్, అట్నా బ్రదర్, అవునా బ్రదర్, నిజమా బ్రదర్, చెప్పు బ్రదర్, అయ్యో అవునా, దుర్మార్గుడు బ్రదర్, అలా చేయకూడదు బ్రదర్ అంటుంటే ఆయన రెచ్చిపోయి ఫోన్లో నాతో 1.5 సేపు మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత లాస్ట్కి చెప్పాను, నువ్వు చెప్పిన ఆయన చాలా మంచోడు కదా, ఏ రోజైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెయ్యి జాపాడా అని అడిగాను. 1.5 సేపు ఒక వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడిన వాడు లాస్ట్కి నేను అడిగిన ప్రశ్నకి ఏమన్నా అడుగుతా, లేదు అస్సలు ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు. మరి ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఏంది? గాలి మాటలే కదా. మనకు గాలి మాటలు కాని మాట్లాడే అలవాటు ఉందేమో. దట్స్ వాట్ యవ్ మనల్ని ప్రశ్నిస్తున్నాడు, యవ్ మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు, జాగ్రత్త, టేక్ కేర్ అబౌట్ యువర్ వర్డ్స్. ఇంగ్లీష్లో ఏముంది అది, ఈ మాట ఏమంటారు, షల్ వెయిన్ వర్డ్స్ కదా, వెయిన్ వర్డ్స్. దానికి ఏమన్నా ఎండ్ ఉందా? గాలి మాటలకి ఎండ్ లేదు కదా. ఎన్నైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు. కానీ వాక్యం చెప్తుంది, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నీకేం దుఃఖం వచ్చిందని ఇన్ని గాలి మాటలు మాట్లాడుతున్నావు? పైగా గాలి మాటల వల్ల ఎవరికి దుఃఖం వస్తుంది? యోబుకు దుఃఖం అయిపోతుంది. యోబుకి ఇంకా బాధ పెరిగిపోతూ ఉంది. సమ్టైమ్స్ మనం మాట్లాడే మాటలు బాగా వినండి, మనం మాట్లాడే మాటలు మన ఎదురుగా ఉన్న వ్యక్తులకి దుఃఖాన్ని కలుగ చేయవచ్చు. ఇట్ మే హర్ట్ దెమ్, కానీ వాళ్ళు చెప్పకపోవచ్చు. ఒకవేళ నాలాంటి పాస్టర్ అయితే ఏమంటాడు, బాగా విని ఆహా ఈ వ్యక్తితో నేను స్నేహం చేయకూడదు అని డిసైడ్ చేసుకొని అక్కడితో ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, కట్ చేసేసుకుంటాడు. కానీ అలా కాకుండా ఈ మాటలు విని మనసులో పెట్టుకునేవాడు ఉన్నాడు అనుకో, వాడికి నిద్ర పడదా? నిద్ర వస్తుందా? అక్క నా గురించి ఇట్ట మాట్లాడింది, అక్క మనసులో నా గురించి ఇంత ఆలోచన ఉందా, అన్న నా గురించి ఇట్ట అనుకుంటుండా, ఈయన ఇట్ట అనుకున్నాడా, ఆయన అట్ట అనుకున్నాడట అంటే నేను ఎంత గబ్బుడాయాలి. సో హౌ బ్యాడ్ మ్యాన్ ఐ వాస్, నేను ఎంత పనికి మాలినవాడిని, అసలు నేను ఎవరికి పనికిరాను, నేను ఎందుకు కొరగాను అన్నటువంటి ఆత్మ న్యూన్యతాభావంలోనికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. అందుకే గాలి మాటలు వినకండి, గాలి మాటలు మాట్లాడకండి. లెట్ మీ క్లోజ్ చేసేస్తాను. 8 o'clock మనం క్లోజ్ చేయాలి కదా. ఇట్ ఆల్రెడీ 8:30 డన్. దొరికారైతే స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని చెప్పి 4వ వచనంలో ఆయన ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. నా స్థితిలో మీరుండిన ఎడల నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూసి నా తల ఆడింపవచ్చును. ఈ మాట అర్థం తెలుసా? అన్నీ విని మనం కొన్నిసార్లు అంటాం చూడండి, ఆ వేస్ట్ గళ్ళండి, సింపుల్గా వచ్చేస్తాం కదా. ఆగుల్లో చెప్పిందంతా వింటాం, విని పక్క వెళ్ళిపోయినప్పుడు పక్కన నచ్చాడు, ఏంటి ఆ బ్రదర్ ఏదో చాలాసేపు ఆ వేస్ట్ కాడండి ఏదో చెప్తా ఉంటాడు, రైట్? ఎన్నిసార్లు అన్నాం? హౌ మెనీ టైమ్స్ యు సెడ్ దిస్ వర్డ్? నీ ఫ్రెండ్స్ విషయంలో, నీ స్నేహితుల విషయంలో, నీ పొరుగువాడి విషయంలో, నీ జత పనివాడి విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పక్కనున్న వాడి విషయంలో ఎన్నిసార్లు ఈ మాట వింటావు? ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఆ వేస్ట్ కాదండి బాబు, ఆడి గురించి మనం మాట్లాడుకోవడం దండగండి కదా, దండగండి. అసలు వాడి గురించి మనం మళ్ళీ ఎవరు చెప్పామాట?
చెప్పిన వాడి గురించి చెప్పిన వాడు మళ్ళీ వచ్చి ఆయన మీ నా గురించి ఏదో అన్నాడు కదంటే మళ్ళీ ఈయనకేం చెప్తారు, ఆవిడ వేస్ట్ కాడండి పనికి మళ్ళాడు మీ గురించి ఏదో చెడ్డగా చెప్తుంటే నేనేమంటే అట్లా కాదు అని చెప్పిన. కవరింగ్ చేస్తారు కదా, చేస్తారా చేయరా? అబద్ధం చెప్పాను నేను? లేదు కదా. మనకు నైజం ఉంది కదా, మనకు అలవాటు ఉంది కదా. లేదా? లేదు అని చెప్పారంటే మీ అంత అబద్ధాల కోరు, మీ అంత ఎవడు లేడని అర్థం. లేదు నేను చెప్పింది అబద్ధం అని మీరు అంటే పోయి నీళ్ళని బాగా దిగి చావండి. See, we had such a kind of intention in our heart. మన హృదయంలో ఈ వెలితి ఉంది. ఇతరుల గురించి తక్కువ మాట్లాడే అలవాటు ఉంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మనకు ఉంది. ఈ అలవాటు నుంచి బయటికి రావాలా. అదే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీలాగా నేను మాట్లాడవచ్చు. ఐ కెన్ సే సో మెనీ థింగ్స్ అబౌట్ యూ, బట్ నేను అలా చెప్పడానికి నా మనసు లేదు అంటున్నాడు. అంటే ఎవరని చెప్తే నేనేమని చెప్తానంటే మామూలు పరిభాషలు చెప్తాను, గ్రాంధిక భాషలో కాకుండా లోకల్ లాంగ్వేజ్లో చెప్తాను. నా గురించి ఎవరన్నా చెడ్డగా, నా గురించి కాదు, నా స్నేహితుడి గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడేంటు నాతోటి వచ్చి నువ్వు తెలుసా డేవిడ్ అని చెప్పాడు. నేను విన్నప్పుడు నా మనసులో ఏముంటుంది? అవునా డేవిడ్ చెడ్డోడా అని. సరే అని చెప్పేసి నా గురించి డేవిడ్ గురించి నాతో చెప్పిన వాడు మళ్ళీ డేవిడ్ కాడికి వెళ్ళి ఏం చెప్తాడు? అరుణ్ పాస్టర్ అంత బేకారుగాడు ఇంకొకటి లేడు, నీ గురించి ఏం చెప్పాడో తెలుసా? అబ్బా అన్నా నువ్వు వేసిన అలాంటి వాడిని నువ్వు స్నేహితుడిగా పెట్టుకోవడం అని కట్ చేసి పడాయి. మనం స్నేహం చేద్దాం అంటే నాతో స్నేహం కట్ చేస్తే ఆయన స్నేహం పెరుగుద్ది అని చెప్పి నా గురించి చెట్టగా చెప్తాడు. ఇప్పుడు నేను డేవిడ్ కలుసుకుంటాం ఏదో ఒక రోజు, కొంతకాలం గ్యాప్ వచ్చింది, అనుకోకుండా ఏదో పెళ్ళో పేరెంటమో వచ్చింది, మంచి శుభకార్యంలో కలుసుకున్నప్పుడు ఇంతకాలం అయింది కనీసం మర్యాద లేదా, ఫోన్ చేసేది లేదా అని నేను కానీ డేవిడ్ కానీ అన్నప్పుడు లేదప్పా గ్యాప్ వచ్చింది అని అంటాం. గ్యాప్ దేనివల్ల వచ్చింది? గాలి మాటలు ఎక్కువ అవడం వల్ల. మన జీవితంలో చెడు మాటలు ఎక్కువగా విన్నప్పుడు మనకేమొచ్చింది? గ్యాప్ వచ్చేస్తుంది. బీ అలర్ట్గా ఉండండి. నెవర్ ట్రై టు లిసన్ దీస్ కైండ్ ఆఫ్ వెయిన్ వర్డ్స్. పనికి మాలినటువంటి సంభాషణలో తలదూర్చి మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నమో చేయొద్దు అని చెప్పి యోబు మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఛాలెంజింగ్ అస్, ఆయన ఛాలెంజ్ని మనం చాలా జాగ్రత్తగా అంగీకరించాలి. ఎందుకంటే మనకున్న అలవాట్లనే ఆయన మళ్ళీ చెప్తున్నాడు మనకి. ఈజ్ రిపీటింగ్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్. మనం ఏ రకమైన పొరపాటు చేస్తున్నామో, ఏ రకమైన తప్పులు చేస్తున్నామో దాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక విషయం మనం చూస్తే నేను కూడా మీ మీద మాటలు చెప్పొచ్చు అంటున్నాడు కదా. నేను కూడా మాట్లాడచ్చు, ఐ కెన్ స్పీక్. నాతో కొంతమంది ఫోన్ చేసి చాలా విషయాలు వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా, ఐ కెన్ ఆల్సో స్పీక్. నేను ఓల్డ్ సిటీ, ఐఎమ్ ఓల్డ్ సిటీన్. నేను ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు వాడు ఏదో ఆంధ్రవాడు అనుకోకండి, నేను పక్కా ఓల్డ్ సిటీ. నా చదువంతా యాకత్పుర, తెలిసిన వాళ్ళ చదువుకున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా జాయింగీరు ఇలాంటి వాళ్ళే ఉంటారు, అంత వాళ్ళే కాను పటాన్లే ఉంటారు. ఎలా ఉంటారంటే అంతా హైదరాబాద్ నవాబ్స్ అన్నమాట. వాడి కాడ తిండి లేకపోయినా అరే హమే క్యారా భయ్ జిందగీ మస్త్ చల్ రही అంటాడు. ఆ టైపు స్నేహితులతో ఉన్నాను నేను. కొట్లాడడానికి పోదామంటే 50 మంది గుంపు వచ్చేవాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. కొట్టుకోవడానికి ఎప్పుడు రెడీ, అలాంటి పట్టణంలో పెరిగాను.
అలాంటి ప్రాంతంలో పెరిగాను. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అన్నిటిని యేసుప్రభు తీసేసాడు. తీసేసి 50 మంది వచ్చి కొడితే నువ్వు కొట్టరా, నువ్వు కొట్టు. అరే కొట్టద్దన్నాళ్ళు కదా, నువ్వు కొట్టమంటున్నావేంటి అంటే, నువ్వు కొట్టాలనుకుంటున్నావు కొట్టేయి. యేసుప్రభును కొడుతుంటే యేసుప్రభు కొట్టద్దు అమ్మో ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడా? హీ నెవర్ సెడ్ కదా. ఆయన కొట్టబడుతున్నప్పుడు, ఉమ్మి వేడుతున్నప్పుడు ఏమన్నాడు? లెట్ మీ క్విట్, నేను హిట్ చేయబడాలా అని చెప్పేసి అంగీకరించాడు. అక్కడికి తగ్గించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకుముందు ఎవడన్నా నా గురించి ఏమ్రా అంటే, ఏమ్రాడి ఏమైందిరా పైరి గురించే కథం, ఆ స్టైల్లో ఉండేది లాంగ్వేజ్. ఇప్పుడు ఎలా ఉంది? ఏమ్రా అంటే అన్నా చెప్పండి అన్న అని. వీడేంది ఇంత తగ్గించుకుంటున్నాడు? అన్న అంటున్నాడు. ఏంది చిన్నోడిని అంటున్నాడు, పెద్దోడిని కూడా అన్న అంటున్నాడు. అంటే తగ్గించుకోవడము ఎవరిని నేర్పిస్తున్నారు? యోబు నేర్పిస్తూ ఉన్నాడు. యోబు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ జీవితము? ఎలా ఉంది నీ విశ్వాస పరిమాణము? ఎలా ఉంది నీ జీవిత సాక్ష్యము అని చెప్పేసి ఆయన మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథాన్ని మీరు చదివితే యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. కొంతమంది అంటారు, అయ్యా భగవద్గీత చదివితే మీకు చాలా విషయాలు నేర్చుకుంటారు అన్నారు. నేనంటాను, అయ్యా యోబు గ్రంథాన్ని నువ్వు చదివితే అనేక విషయాలు నువ్వు నేర్చుకుంటావు. అనేక విషయాలు నువ్వు ఎలా బతకొచ్చో, ఎలా బతకూడదో, ఎలా వాదించవచ్చో, ఎలాగా వాదించకూడదో కూడా నువ్వు నేర్చుకోవాలి. అంటే నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను, రీడ్ అగైన్ అండ్ అగైన్ ద బుక్ ఆఫ్ జోబ్. ఈ పుస్తకం చదివితే నేను ఎన్నోసార్లు చదివాను. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ టు బీ ఛాలెంజ్డ్ బై దిస్ బుక్. ఈ బుక్ నేను ఎప్పుడూ ఛాలెంజ్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఒకరోజు ప్రార్థన చేసి, ఎందుకు యోబుని చదువుకుంటూ వెళ్తున్నాను కానీ ఇది నన్ను ఛాలెంజ్ చేయట్లేదని ఎలాగ మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చదువుతున్నప్పుడు 16వ అధ్యాయం నన్ను గట్టిగా పట్టుకున్నది. ఎంత గట్టిగా పట్టుకుందంటే, ఈ 16వ అధ్యాయంలో 5 వచనాలు నా జీవితాన్ని తలకిందులు చేస్తూ వచ్చాయి. ఈ 5 వచనాలు ఎన్నిసార్లు చదివినా నా లైఫ్ ఏంటో సినిమా చూపించినట్టుగా ఈ 5 వచనాలు చూపిస్తూ ఉన్నాయి. మనం ఈ వచనాలు గట్టిగా చదువుకుంటూ వెళ్తే ఇట్ విల్ షో వాట్ యు ఆర్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యు హ్యాడ్. నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు ఎలా మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావో, ఎలా మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా, ఏమంటారు, మభ్య పెట్టడానికి, మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఇవన్నీ కూడా ఈ 5 వచనాల్లో నీ జీవితం కనిపిస్తాయి. మనము మాట్లాడుతూ చెప్పే మాట ఏంది? వాడి గురించి ఏంటిలే అని మాట్లాడతాం. లేదు, ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్, వాళ్ళంతా కూడా దే ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, నీ కులపోడా, వేరే కులపోడా, నువ్వు ఏం చూసుకుంటున్నావో అనవసరం. కానీ ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క రూపము చేత రూపించబడినటువంటి వాళ్ళు. దేవుని రూపమైనటువంటి ఈ మనుష్యుడితో నీ ప్రవర్తన ఎలా ఉంది? సో దిస్ ఇస్ వాట్ మన యోబు మనల్ని అడుగుతూ ఉన్నాడు. యోబు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు యోబు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంకా చెప్పలేండి, నాకు చాలా విషయాలు చెప్పాలనున్నా ఇక్కడితో క్లోజ్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ 5వ వచనం, ఆయనను, లాస్ట్ మాట, ఆయనను నేను నా నోటి మాటలతో, చెప్పండి, మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును
ఓదార్చును. తమిళ్లో చదువుతారా? తమిళ్లో అర్థం కాకపోతే తమిళ్లో చెప్తారా ఎవరైనా? ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది తమిళ్లో. తమిళ్ అర్థమయ్యే వాళ్ళు తమిళ్ అర్థమవుతుంది కదా కొంతమందికి, కొంతమంది తెలుగు అర్థమవుతాయి, కొంతమందికి ఇంగ్లీష్ బాగా అర్థమవుతాయి. సరే, ఇంగ్లీష్ వాళ్ళ కోసం చదువుతాం, ఇంగ్లీష్ వాళ్ళ కోసం, ఓకేనా? ఈ 5వ వచనం మళ్ళొకసారి చదువుతామా? బట్ ఐ వుడ్ స్ట్రెంగ్థెన్ యూ విత్ మై మౌత్. తెలుగులో ఏముంది? నా నోటి మాటలతో అన్నాడు కదా. ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ విత్ మై మౌత్. అమ్మా, అంటే మౌత్ అంటే లోపల ఏమున్నాయి? పళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, అన్నీ ఉన్నాయి కదా కదా. ఈ నోట్ నుంచి వచ్చే మాటల గురించి ఒక మాట ఉంది. యాకో భక్తుడు చెప్తాడు, నరం లేని నాలుక. సామెత, లోక సామెత, తెలుసో తెలీదా? నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంట. అది మనుషుని ఎగిరెగిరి పడ్డానికి మనిషి నోట్లో ఉంచబడినటువంటి నిప్పు కణిక అంట. నిప్పు కణిక అర్థమైందా? నిప్పు కణిక. నిప్పు ఉందా? చిన్న ముక్క నిప్పుని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే అడవిలో పోతూ ఎక్కడన్నా గడ్డి ఉంది, ఎండిపోయింది, దాంట్లో ఆ ముక్క వేసేసండి. ఏమైంది? అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. నీ శరీరంలో, నీ నోట్లో ఒక వస్తువు ఉంది, అది నీ జీవితాన్ని పక్కా భాషలు చెప్పాలంటే నాకు ఇచ్చేస్తారు. నాకు నీ జీవితం సర్వనాశనం చేసేది ఎవరో కాదు, నాలుకే. బీ అవేర్ ఆఫ్ దాట్. అందుకే యోబు నా నోటితో నేను మిమ్మల్ని ఏమీ అనను అంటాడు. చివరి అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 40వ అధ్యాయంలో యోబుతో దేవుడు చెప్తాడు, జోబ్, నీ ఫ్రెండ్స్ నేను కఠినంగా శిక్షించాలనుకుంటున్నాను అంటే యోబు ఏమంటాడు? వద్దు, దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా స్నేహితులు, నేను బాధల్లో ఉన్నానని నన్ను ఆదరించడానికి వచ్చారు. తెలిసి తెలియక వారు ఏం మాట్లాడినా కూడా వారిని నువ్వేం చేయాలా? క్షమించమని చెప్పి అడిగాడు. అడుగుతామా? ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తాను. డేవిడ్ బ్రదర్ ప్రాఫెసీ చెప్పాడు, ఓకే, యూ నీడ్ టు ఫర్గివ్ యువర్ సో అండ్ సో అని. ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా విన్నాం. అంటే ఆయన ఏం చెప్పాడు? నీ ఇంట్లో వారినో నీ కోపం వచ్చిన వాళ్ళు ఏం చేయమన్నాడు? క్షమించు అని చెప్పాడు. బాగా విన్నాం మీ మాట. మనం లెక్కేసుకుంటూ వచ్చాం. నా ఫ్రెండ్ మీద కోపం లేదు, నా షాప్వాడి మీద కోపం లేదు, పాలోడి మీద కోపం లేదు, కరెంటోడి మీద కోపం లేదు, కూరగాయలు అమ్మిటోడి మీద కోపం లేదు, మా అత్త మీద కోపం లేదు, మా అమ్మ మీద కోపం లేదు, మా నాయన మీద కోపం లేదు, మా మామ మీద కోపం లేదు, అన్నీ అయిపోయింది. ఇంక మిగిలింది ఎవరు? పెళ్ళాం. ఎవరినన్నా క్షమిస్తాను, కానీ ఎవరిని క్షమించండి? నేను నా భార్యను, లేకపోతే నా మొగుడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించ బ్రదర్. నీకు తెలియదు బ్రదర్, ఎట్లాంటి వాడు తెలుసా? ఈ మేక్స్ మీ ఇరిటేట్. నా భార్య నన్ను ఇరిటేట్ చేస్తాడు, నా మొగుడు నన్ను ఇరిటేట్ చేస్తాడు. అంటే నీవు కలిసి జీవించే వ్యక్తిని కూడా నువ్వు క్షమించలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇంకా నువ్వేం చెప్తున్నావు? దేవుడు అందరినీ క్షమిస్తాడు, దేవుడు అందరినీ దీవిస్తాడు, దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు, కానీ నా జీవితంలో అద్భుతం జరగట్లేదు అంటున్నా. వాయ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. నేను సహజంగా ఉపవాసాలు ఉండను. ఐ నెవర్ డూ ఫాస్టింగ్.
అయితే సేవలో కొత్తగా వచ్చినప్పుడు నేను బాగా ఉపవాసాలు చేసేవాడిని, చాలా ఎక్కువ చేసేవాడిని. 94, 95 ఆ ప్రాంతంలో విపరీతంగా ఉపవాస ప్రార్థనలు చేసేవాడిని. ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే ఏజ్ అయిపోయింది కదా, తెల్ల జుట్టు వచ్చేసింది రైట్. సో నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నా దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. షీజ్ ఎ లేడీ అండ్ షీజ్ ఎ క్వైర్ లీడర్. బాగుండండి, క్వైర్ లీడర్ ఎక్కడంటే మెథడిస్ట్ చర్చి జహీరాబాద్లో, తను క్వైర్ లీడర్. తనని తీసుకుని వచ్చారు. డాక్టర్ చెప్పారంట, ఈమె చచ్చిపోద్ది, ఇంటికి తీసుకెళ్ళండి, అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆమెను పంపించేశారు. ఆమెను పంపించినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ బంధువు ఇంటికి వచ్చింది. ఆ బంధువు మా సంఘ సభ్యురాలు, నేను ఒక సంఘంలో పనిచేసేవాడిని. ఆమె ఫోన్ చేయలేదు, కానీ అప్పుడు ఫోన్లో ఎక్కడ సెల్ ఫోన్ లేవు కదా. ఆమె ఏం చేసిందంటే ఒక అబ్బాయిని పంపించి నన్ను పిలిపించింది. అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేయి అని చెప్పి. నేను అప్పుడు చాలా సన్నగా, పీలగా, నల్లగా, నిగనిగలాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా నిగనిగలాడుతూ ఉన్నాను రైట్. నన్ను ఆమె దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే నేను ఆమె కాడికి వచ్చి ప్రార్థన చేస్తాను, కానీ నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను, కెన్ వి స్పీక్ అని చెప్పేసి అడిగాను. ఆమె తలకాయ అయిపోయింది. సరే అని చెప్పేసి మాట్లాడుతూ ప్రభుని అడుగుతున్నాను, మనసులో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం మాట్లాడాలా, ఈమె చూస్తే గాలికి ఇప్పుడే పోయేటట్టుంది, గట్టిగా మాట్లాడితే ఈమెకు ఏం చేస్తే బాగా అయితే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. when I was speaking with Lord, దేవుడు నాకు ఒక మంచి తలంపించాడు. వెంటనే నేను చెప్పాను, అమ్మా నీకెవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళని క్షమించు, దేవుడు నేను ఇప్పుడే బాగు చేస్తాడు, నువ్వు లేచి భోజనం చేస్తావు అని చెప్పాను. అప్పటికి ఆమె తినక 6 నెలలు అయింది, 6 months అయింది, అండ్ షీఈస్ రెడీ టు డై. అన్నది నాకు ఎవ్వరి మీద కోపం లేదండి. కోపం లేదు అన్నప్పుడే కళ్ళల్లో కోపం కనిపిస్తూ ఉంది. పేషెంట్ కదా, పేషెంట్ కళ్ళలో ఆ కోపం చూడగానే నాకు భయం వేసింది. వాయమ్మ ఈమెకి ఎంత కోపం ఉంది ఏంటి అని. నేను తల్లి అట్లా కదమ్మా, దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన అడుగుతూ ఉన్నాడు, క్షమించమని చెప్పు, ఆమె క్షమిస్తే నేను ఇప్పుడే లేపుతాను అంటున్నాడు, నువ్వు క్షమించు అని చెప్తే ఆమె ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ చేసింది. మొగుడు మీద లేదు, వాళ్ళ మీద లేదు, వీళ్ళ మీద లేదు, ఎవరి మీద కోపం లేదు. నాకు ఇంకెందుకు కోపం ఉంటుంది ఫాస్టర్, నాకు ఎవరి మీద లేదండి, నా ఫ్రెండ్స్ మీద లేదు అని చెప్పి 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 అందరి పేర్లు చెప్పి వగచి లాస్ట్కి ఏమన్నదంటే నాకు ఎవరి మీద లేదండి, నన్ను చెప్పమంటావా అని అడిగాను. బాగున్నాడు, నన్ను చెప్పమంటావా అన్న. ఆమె అన్నది సరే చెప్పు అని. నువ్వు క్వైర్ లీడర్ కదా, నీతో పాటు పాటలు పాడే వాళ్ళ మీద నీకు ఎంత కోపం ఉంది చెప్తావా అన్నాడు. నాకు వాళ్ళ మీద కోపం ఎందుకుంటుంది అంటే, ఇక్కడ పాటలు పాడే వాళ్ళ గురించి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడట్లేమో చూసుకోండి. నాకెందుకు ఉంటుంది వాళ్ళ మీద కోపం అంటే, ఒక ఆవిడ నిన్ను తక్కువ చేసి మాట్లాడింది, అందుకే నీకు ఆ మీద అంటే చాలా కోపము, అదే దేవుడు చెప్పమని చెప్పాడు, నిజమా కాదా, ఆమె పేరు కూడా చెప్పమంటావా అని అడిగాను. ఆమెనది పేరు వద్దు కానీ పాస్టర్ గారు పలానా ఆవిడ మీద నాకైతే కోపం ఉంది అని. ఇప్పుడు నేను ఆమెను క్షమించగలుగుతావా లేదా చెప్పంటే అస్సలు క్షమించనండి అని చెప్పింది. అంటే ఆమెకున్న రోగం అంతా దేనివల్ల, క్షమించకపోవడం వల్ల. దెన్ ఆమెకు యేసు ప్రభు ఎలాగా క్షమించాడో ఆమెకు వివరంగా చెప్పుకుంటూ వచ్చి, యేసు ప్రభుని చూసి ఇప్పుడైనా నువ్వేంచి క్షమిస్తావా లేదా అని అడిగితే లాస్ట్కి ఆమె ఏం చెప్పిందంటే, నేను బాగైతానా అంటే, నువ్వు బాగైనా బాగా కాకపోయినా ఇప్పుడు చచ్చిపోయినా సరే నువ్వేం చేయాలా, క్షమించాలా అని చెప్పాను. ఆమె లాస్ట్కి ఒప్పుకొని పశ్చాత్తపడి నేను ఆ సిస్టర్ని క్షమిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయంగానే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ప్రార్థన చేసి లేచి కూర్చోమని చెప్పాడు. నేను లేచి కూర్చోమ్మా నీకోసం ప్రార్థన చేస్తానని
చెప్పగానే ఆమె లేచింది, కూర్చున్నది. ప్రార్థన చేశాను, అమ్మ ఈమెకు ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేసి పెట్టండి, ఈమె తింటుంది అంటే మొగుడు వచ్చి అంటున్నాడు, ఆమె తిందు పాస్టర్. ఏం మాట్లాడుతున్నట్ట, నీకు ఎందుకయ్యా ఇడ్లీ తీసుకురాపో, నేను తినిపిస్తా అంటే ఆమె ఒక ఇడ్లీ తిన్నది. 6 మాసాల తర్వాత ఇడ్లీ తిన్నది. ఆమె రోగం ఏం తెలుసా? క్షమించకపోవడం. మన రోగం ఏం తెలుసా? ఇదే. వి నెవర్ ఫర్గివ్ పీపుల్. మన రోగం కూడా అదే. మనం ఎవరిని క్షమించాం, కానీ క్షమించినట్టుగా యాక్టింగ్ చేస్తాం. అందరికంటే బెస్ట్ యాక్టర్స్ ఎవరు తెలుసా? క్రైస్తవులు. నయనతార క్రిస్టియన్ కదా. నయనతార కంటే కూడా బెస్ట్ యాక్టర్స్ ఎక్కడ ఉంటారు తెలుసా? చర్చిలో ఉంటారు. డోంట్ బీ లైక్ నయనతారాస్. యాక్టింగ్ చేసే క్రైస్తవులు దేవునికి అక్కర్లా. ఎవరు కావాలంటే నిజంగా పశ్చాత్తాపడే క్రైస్తవులు దేవునికి అవసరం. అందుకే ఏమంటున్నాడు, నేను కూడా మీలాగా మాట్లాడవచ్చు కానీ నేను అలాగూ మాట్లాడలేను అని చెప్పి అన్నందుకు దేవుడు యోబుని ఏం చేశాడు? 2 దీవెనతో యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదం కావాలని నీకుంటే ఈరోజు నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, నీకు ఎవరి మీద కోపమున్నా పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? క్యాథలిక్స్కి అయితే అందరికి వస్తుంది కదా, క్యాథలిక్స్కి అందరికి వస్తుంది. అలాగే సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళకి వస్తుంది, బాప్టిస్ట్ చర్చికి వెళ్ళే వాడికి వస్తుంది, లూథరన్ చర్చికి వెళ్ళే వాడికి వస్తుంది. కానీ ఎవరికి రాదంటే అటు ఇటు కాని వాడికి రాదు. అటు ఇటు కాని క్రైస్తవులు ఉంటారు చూడు, వాడికి రాదు. ఎందుకంటే పరలోక ప్రార్థన ఎవడు చేస్తాడయ్యా, ఎందుకు చేయాలా అంటాడు. ఏముంది పరలోక ప్రార్థనలో? ఎవరిని క్షమించమన్నాడు చెప్తారా? పొడి ప్రార్థన చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడ ఆగండి. ఎవరిని క్షమించిన ప్రకారం గట్టిగా అంటే ప్రార్థనలో ఏముంది? క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా క్షమించమని కదా ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో ఇంత చక్కగా యేసుప్రభు చెప్పిన తర్వాత ఏమయ్యారో మీకు క్షమించకపోవడానికి? ఇంకా లోపల కుళ్ళేందుకు, ఇంకా లోపల అసూయ ఎందుకు, ఇంకా లోపల ఈ దిక్కుమాలినటువంటి వద్దులే ఇవన్నీ తిట్టడం బాగోదు, పాస్టర్ గారు ఇలా తిడుతున్నాడు ఏంటి అనుకుంటారేమో. మనం బ్లెస్ అవ్వకపోవడానికి కారణం ఇదే. ఇఫ్ యూ వాంట్ టు బీ బ్లెస్డ్ యూ నీడ్ టు ఫర్గివ్. ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్డ్ 2 ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన చివరి పని ఏంటంటే క్షమించుట. చెప్పండి. యోబు ఏం చేశాడు? హేతువాదిని క్షమించాడు, అడ్వకేట్ని క్షమించాడు, మధ్యవర్తిత్వం చేసేవాడిని క్షమించాడు. ఇంకొకడు ఏమీ చేశాడు అయ్యా? సమర్థవాదిని కూడా క్షమించాడు కదా. సమర్థించేవాడిని అంటే అన్నిటినీ సమర్థించేవాడిని కూడా క్షమించాడు. అందుకే దేవుడు యోబును దీవించాడు, 2 ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, నేను బ్లెస్ కావాలంటే నేనేం చేయాలా? లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. గాలి మాటలు చెప్పాలా? Am I need to speak? Fill the words? No. మిజరబుల్గా ఉండాలా? Am I need to be a miserable person? లేకపోతే ఎలా ఉండాలా? వెయిన్ వర్డ్స్ కదా, షెల్ వెయిన్ వర్డ్స్
am I need to speak about vain words? No. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇతరుల స్థితిని కూడా అర్థం చేసుకునే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. అనుగ్రహించి వారిని క్షమించడానికి ఆయన మనల్ని క్షమించిన ప్రకారం మన మనస్సు క్షమాపణతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. థ్యాంక్ యూ మాస్టర్. లార్డ్ వి గ్లోరిఫై దై నేమ్ మాస్టర్. ప్రభా నీకు ధన్యవాదాలు. మా జీవితంలో మేము ఎవరినైనా క్షమించలేకపోతే మమ్మల్ని క్షమించండి. మాకెవరి మీదైనా కోపం ఉన్నట్లయితే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా మేము తప్పిపోయిన అనుభవంలో ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము సరైన మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో, మీ లేఖనం సెలవిచ్చిన మార్గంలో మేము నడచడానికి మాకు సహాయం చేయండి. మా జీవితం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మహింపరిచేదిగా, మిమ్మల్ని గణపరిచేదిగా ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.